ఇటు చూడండి, ఈ లేసర్ కేబుల్ని 1 ఇంచ్ కూడా వంచలేరు. అలా వంచితే అది పనిచేయదు. సో వీరుడి గుడిని కోల్చకుండా ఆ కేబుల్ వేయడం కుదరదు. ఏంట్రా ఇది? మెడ మీద ఏమైంది? అదేం లేదు, మైండ్ కంట్రోల్ చేస్తే ఇలా అవుతూ ఉంటుంది. ఎక్కువైతేనే ప్రాబ్లం. ఇది ఓకే. ఏమవుతుంది? అన్కాన్షియస్ అవుతాను. స్పృహ ఎప్పుడు వస్తుందో తెలీదు. ఇట్స్ ఓకే. మరెందుకురా రిస్క్ తీసుకుంటున్నావు? చెప్పరా. నాకు కళ్ళ వచ్చిన అదే బ్లూ కలర్ బ్లాస్టే ఆ సైంటిస్ట్ వీడియోలో ఉండింది. అయితే నాకు వచ్చింది కళ కాదు, అదో ఇంట్యూషన్. ఆ కేబుల్ ప్రాజెక్ట్ని కానీ ఇప్పుడు మనం ఆపకపోతే అది ఖచ్చితంగా ఏదో ఒక రోజు పేలుతుంది. ఇన్ని ప్రాణాలు నా కళ్ళ ముందు పోతాయంటే ఎలా చూస్తూ ఊరుకుంటాన్రా? ఇన్ని ప్రాణాలా? రే, ఈ ఊర్లో ఉన్నది మొత్తం 100 కుటుంబాలేరా. వేల కోసం నువ్వు రిస్క్ తీసుకుని నీకేదైందంటే మా పరిస్థితి? రే, ఏం మాట్లాడుతున్నావురా? అందరివి ప్రాణాలే కదా. మన ఊరు వాళ్ళందరినీ స్థలాలు ఇవ్వకుండా అడ్డుకున్నామంటే ఆ ప్రాజెక్ట్ని ఈజీగా ఆపేయచ్చు. దానికి ముందుగా మన ఊరు వాళ్ళని మనం మార్చుకోవాలి, అంతే. ఈ ఊరు జనాలు వేసుకున్న బట్టల్ని పుష్కరానికి ఒకసారి మారుస్తారు. వీళ్ళనెలా మారుస్తారో నువ్వు? మార్చొచ్చు, మన వల్ల కాదు. ఆ వీరుడు మార్చగలడు. ప్రెసిడెంట్ సంతకం పెట్టకుండా పారిపోయిన తర్వాత వీరుడు గుడి మీద మన ఊరు వాళ్ళందరికీ కొంచెం భయం వచ్చింది. దాన్ని మనం కొంచెం పెంచాలి, అంతే. ఊళ్ళో మొత్తం 26 ఇళ్లకి నెంబర్లు వేశారు. ఎవరు వేసుంటారు? ఒకవేళ బుడబొక్కలోడు పని అయి ఉంటుందో. రేయ్, అది వీరుడు చేసిన పనిరా. ఆ కేబుల్ వాళ్ళకి చోటిచ్చింది మీరే కదా, అందుకే మీ అందరికి వీరుడు నెంబరేశాడు. అవును, మీ వీరుడు ఒక విఏఓ ఆఫీసరు. ఇంటింటికి నెంబర్లు వేసి బాత్రూంలు కట్టించబోతున్నాడు. ఇదిగో తీసుకో. ఏ టీ కొట్టు, నువ్వే కదా కేబుల్ కి చోటిచ్చావు. అవును. వీరుడు నీకు నెంబర్ వేయలేదా? ఎందుకు వేయలేదు? ఆ వీరుడు మీ ఇంటికి కావంటే నంబర్ వేసి ఉంటాడు, కానీ నా నారాయణకి తిరుగురా నారాయణ. చూపించు, చూడండి. లెక్క సెటిల్ చేసి సంతకం బయట వెళ్ళాడు. ఇప్పుడేమంటారా మీరు? మిమ్మల్ని అందరినీ పేరుతో కాదు నంబర్తోనే పిలవాలి. రా 27. నారాయణ పద, వదిలిపెట్టను మిమ్మల్ని. ఏరా, నీకున్న పవర్తో ఆయన వీక్ మీద రాయడానికి ఎంత కష్టపడ్డామో మనకే తెలుసు. వీరుడు అంటే భయం పుట్టేలా చేశాం. ఇప్పుడు వీరుడి కంటూ ఒక కథ క్రియేట్ చేయాలి. కాదా? వీరుడి గురించి చెప్పమంటే పెట్లో ఏం వెతుకుతున్నావు నాన్న? ఉండరా, అదే వెతుకుతున్నాను. వీరుడి యొక్క కథని వాళ్ళు ఒక పుస్తకంలో రాసి ఉంచారు. మా నాన్న కాలంలో ఇచ్చింది అది. దాన్ని ఇక్కడే ఎక్కడో ఉంచానురా, కనబడ్డం లేదే. ఏమంటున్నావురా? అదే వీరుడి కథ కూడా మనమే క్రియేట్ చేయాలా? ఇప్పుడు వీరుడికి కథ అవసరమా? మన వాళ్ళందరికీ చరిత్ర చాలా ముఖ్యం బాబు, పద. అసలు వీరుడి గుడి పునాది పైనుంచి కింద పడ్డ ఉల్కాపాదం. దాన్నే ఇన్నాళ్ళు అందరూ దేవుడిగా భావించారు. ఎలా ఉంది? ఇది ఒక సినిమా స్టోరీ. లేకపోతే వీరుడు ఫ్యూచర్ నుంచి టైం మిషన్ లో వచ్చాడని చెప్తే? అది ఆదిత్య 369 సినిమా కథ. అలా అయితే ఓకే. పూర్వకాలంలో మన వీరుడు ఒక గొప్ప మహారాజు దగ్గర సేనాధిపతిగా ఉండేవాడు. ఒక భీకరమైన పోరులో ఆ మహారాజు తన దగ్గర ఉన్న కొన్ని ఊర్లని శత్రు దేశాలకి బహుమానంగా ఇచ్చేశాడు. వాటిల్లో ఒకటే ఈ వీర ఊరు. ఇదే మన వీరుడి పూర్వీకం. ఈ ఊళ్ళన్నిటినీ దానంగా ఇవ్వకూడదు అని వీరుడు రాజును ఎదిరించాడు. దీంతో కోపం తెచ్చుకున్న రాజు వీరుడిని చంపాలి అనుకున్నాడు. దాని నుంచి తప్పించుకున్న వీరుడు తన పూర్వీకమైన ఈ వీర ఊరికి వచ్చి సురక్షితుడయ్యాడు. తన పూర్వీకులను మొక్కి తపస్సు చేసి పంచభూతాలను అదుపు చేసే శక్తులను వరంగా పొందాడు. తన సొంత రాజు యొక్క మొత్తం సైన్యాన్ని పంచభూతాల శక్తులతో ఒంటరివాడుగా నిలబడి ఎదిరించి గెలిచి దేవుడిగా మారాడు. ఆ కాలానికి చెందిన ఆ వీర ఊరు ప్రజలు గుడి కట్టి ఆ వీరుణ్ణి ఇలవేలుపుగా మొక్కారు. పోను పోను ఆ గుడి మొత్తం మట్టిలో కూరుకుపోయింది. ఇంకా భూమి లోపల ఆ వీరుడి గుడితో పాటు వీరుడి శిల్పం కూడా అలాగే ఉంది. ఆ గుడి పై భాగమై ఇప్పుడు మనం అందరం మొక్కుతున్నాం. ముక్కోణ ఆకారపు శిల్పం. అంతలో కథని బలి అలేసవురా. రే, ఇది మరకథమని కదరా. సరే వదిలేండి.
ఈ విషయాన్ని ఊరంతా స్ప్రెడ్ అయ్యేలా చేయడానికి ఒక మంచి మీడియం కావాలి. ఆ పంచడానికి సెల్వి వాళ్ళ ముందుగా. రే మా అమ్మని చూస్తే ఊరంతా అనౌన్స్ చేసేలా కనిపిస్తుందా? మాలక్క నీకు ఒక విషయం తెలుసా? ఇంకా వీరుడు కోవిలికి కిందన గుర్రం మీద వీరుడు రౌద్రంగా కూర్చున్నాడంట. మన ఊరికి ఎప్పుడు సమస్య వచ్చినా వీరుడు గుర్రం మీద వస్తాడంట. అంతేకాదు ఒక చిటిక వేస్తే మెరుపులు వస్తాయంట, వర్షం పడుతుందంట, ఏవేవో అంటున్నారక్క. హా. ఈ కథే కదరా ఆ పుస్తకంలో ఉన్నది. ఉంటుంది ఉండకుండా ఉంటుందేంటే, నోరు తెరిస్తే అబద్ధాలే. పోరా. చాలా సింపుల్. నా దగ్గర ఉన్న పవర్ ని వీరుడి పవర్ గా మార్చబోతున్నాను. అంతేకాదు నారాయణ, ఆ దేవుడు చిటికేసాడంటే వర్షమే కురుస్తుందట. ఇంకేమీ రాదా? నీ పుండు మీద గుచ్చితే నింపే వస్తుంది. నేను ఈ విషయం చెప్తుంటే మధ్యలో నువ్వు ఎగతాళి చేస్తే ఎలా? అదేంట్రా కొత్తగా దేవుడు చిటికేస్తే ఎండ వస్తుంది వర్షం వస్తుంది అంటున్నావు? రే దేవుడ్రా, 2 బిట్లు ఎక్స్ట్రాగానే చెప్పాలి. ఈ తోటకి చిన్నప్పుడు వచ్చావురా. అవును, ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చావు? ఓ వీరుడు కదా, అందరికీ తెలిసిపోయింది. ఇప్పుడు వీరుడు గుర్రాన్ని లాంచ్ అయిపోతున్నావు అంతేగా? ఈ గుర్రాన్ని ఎవ్వరూ అదుపు చేయలేరు. దీంతో నువ్వేం చేస్తావురా? ఈ విసిలేస్తే గుర్రం కంట్రోల్ అవుతుందని చెప్పాడు కదా, వెళ్ళి కంట్రోల్ చేయి. తోటకు వచ్చేసామనుకుంటాను. ఎవడ్రా వాడు? వాడే ఈ తోటకి ఇన్ఛార్జ్ కన్నయ్య. వాడిని దాటి ఈ తోటలోకి ఎవ్వరూ రాలేరు. అరే తోటకు కాపలాగా కుక్కలుగా ఉన్నట్టున్నారు. హే, చాలా అందంగా బాగుంది. హే. పాపం రా, లైట్ గా కళ్ళు మాత్రం కనిపించవు. ఏయ్ ఇలా చూడు, బ్రూస్లీ నన్ను చూడు. కుక్కకి అదే, ట్రైనింగ్ ఆ, కానీ నన్ను చూడు. కానీ అరే బాబు బాబు. ఏంట్రా కుక్క దారిలోకి వచ్చిందా లేదా? అవును, మన ఊర్లో గుర్రం ఒకటి తిరుగుతుందంట. నువ్వేమో చూసావా ఏంటే? మన ఊర్లో వాళ్ళు అసలు నమ్మలేము. కుక్కకి గుర్రానికి అసలు తేడా తెలియదు. దేన్నో చూసి గుర్రం అంటున్నారు. అయ్యో, అది వీరుడు గుర్రం అని అందరూ మాట్లాడుకుంటున్నారు. మాట్లాడేవాడు ఎన్నైనా మాట్లాడతాడు. ఏది ఆ గుర్రాన్ని నా ముందుకు వచ్చి నిలబడమను. వస్తే పట్టుకుని పాలు పితుకుతాను. గుర్రం పాలా? నేను తాగలేను నారాయణ. సరే దాన్ని పట్టుకురా, పొద్దున్నే కొట్లో టీ పెట్టిస్తాను. ఏంటి టీనా? ఒరే నారాయణ, నువ్వు అడిగిన గుర్రం ఇదిగో వచ్చేస్తాను. నారాయణ, ఎందుకు ఇలా పడిపోయావు? గుర్రం ఎక్కడ? ఇదిగో టీ పొడి కూడా తెచ్చాను. పద పాలు పితుకుదాం. రే ఇంకా ఎన్నాలని ఈ గుర్రాన్ని చూపించి ఊరోళ్ళని భయపెడతాం? హాయ్ బాబాయ్, దాన్ని కంట్రోల్ చేయలేకపోతున్నాను రా. దాన్ని కంట్రోల్ చేయొచ్చు. ఏంటి సార్, ఒకసారి మీరు వెళ్ళి కంట్రోల్ చేయండి. అనవసరంగా పవర్ యూజ్ చేయకే. లజుడు, ఆ కేబుల్ కంపెనీ వాళ్ళు ఈ గుర్రాన్ని చూసి అస్సలు భయపడరు. ఎరా, వాళ్ళు గుడిని పడగొట్టడానికి వస్తే ఏం చేస్తావు? రే, నువ్వు ఈ డ్రెస్ వేసుకుని వెళ్ళి గుడిని కోల్చడానికి వచ్చే వాళ్ళని చంపబోతున్నావా? రే, ఎవరిని చంపడం నా ఉద్దేశం కాదురా. వీరుడి గుడిని ఎవరు కోల్చడానికి వచ్చినా వీరుడు వస్తాడు అనే భయమే మనకు కావాల్సిందే. బాధపడుకున్నారాయణ, ఆరిపోతుంది. ఏమయ్యా, ఆ. అక్కడ వీరుడు గుళ్ళో పిడుగు పడిందనే ఊరంతా అక్కడికి వెళ్ళి గుమ్మిగూడారు. మీరు త్వరగా రండి అయ్యా. పిడుగు పడిందా? వీరా, రాయా వీరా, రా. ఒక్కసారైనా మీరు నన్ను నమ్మారా? ఇదిగో చూడండి రా, వచ్చాడు రా, వీరుడు వచ్చాడు రా. వీరా, రా వీరా, రా. రే, అక్కడ చూడండి రా, అక్కడ చూడండి, నా వీరుడు వచ్చాడు రా. పిడుగును పట్టుకుంటావా? అది పిడుగు. పద వెళ్ళిపోదాం. ఏ నువ్వు నోరు మూసుకుని ఇక్కడే ఉండు, నేను వెళ్ళి చూసేస్తాను. సరే, జాగ్రత్తగా వెళ్ళు. ఎక్కడి నుంచి వస్తుంది? రే గట్టిగా ఎరమ్మా. ఓకే, వేసి ఏంటి నారాయణ, పైకులే వీపు వెనకాల నంబర్ ప్లేట్ వేసుకుని నా మీద పడతావేంటే? అవును, నాకు తెలియక అడుగుతాను. అంత గొప్ప విషయం ఏం చూసారా? మెరుపురే కదా చూసారు. అంతే కదా. దానికి కేబుల్కి ఏంటయ్యా సంబంధం? ఆ. ఇప్పుడు ఎందుకని కిట్టు ఆనంద్ పిలవమంటున్నారు? ఆ, నీ నంబర్ ప్లేట్ కి మందు వేయడానికి మన ఊరి మీదుగా ఆ కేబుల్ రాకూడదని వీరుడు అనుకుంటున్నాడు.
ఆ విషయం వీరుడు మనకు చెప్పాలనుకున్నాడు. ఏ నిన్న రాత్రి వీరుడు నీ దగ్గరికి వచ్చి చెప్పాడా? సరిపోయింది. టీ కొట్టోడు ఆటని చెడగొట్టేలా ఉన్నాడ్రా. ఏం సమాధానం చెప్తారయ్యా? ఇప్పుడు ఏం జరుగుతుందో చూడు. ఇలా చూడండి, ఈ వీరుడు లేడు సూర్యుడు లేడు. ఒకవేళ ముందుకొచ్చి నిలబడ్డా నేను నమ్మనంతే. ఏమయ్యా, ఇప్పుడు ఎందుకు కొట్టావయ్యా? నీకేమైనా పిచ్చి పట్టిందా? నేను వీరుడిని. ఏంట్రా అలా చూస్తున్నావు? నన్నే పరీక్షిస్తావా? ఈ ఊర్లో ఆ పైప్ కనుక వేశారంటే చోటిచ్చిన వాడు ఎవడు ప్రాణాలతో మిగలడు. ఇది ఈ వీరుడు మా ఏంటి అలా పడిపోయింది? ఏంటి అలా పడిపోయింది? ఏమైందిరా? ఇలా చూడు. ఏయ్, నా చూడు. ఏయ్, చూడు. ఏయ్, లేరా? ఏయ్, ఇలా చూడు. ఎందుకు వచ్చారు? వాడిగా బతికే ఉన్నాడా లేదా చూడటానికి వచ్చారా? హా? ఒక్కరా కొడుకురా. చిన్నప్పటి నుంచి వాడు హాస్పిటల్లో ఉండి కష్టపడింది మాత్రమే చూశాను. ఇప్పుడే కొద్ది రోజులుగా వాడు ప్రశాంతంగా ఉన్నాడు. ఎప్పుడైతే వాడు ఈ ఊళ్ళో అడుగు పెట్టాడో పోయింది. ఇక నుంచి మీరు ఈ ఊరిని కాపాడద్దు, ఈ ఊరి ప్రజల్ని కాపాడద్దు. నా కొడుకు నేను కాపాడుకుంటాను. వాడిని వదిలేయండి. దయచేసి వెళ్ళిపోండి. వెళ్ళిపోండి.